అందరికీ వందనాలు. నా జైబీలు. నేను మీ చప్పిడి రవిశంకర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 సంవత్సరం అమ్మకు వందనం ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలందరిలో 13,000 రూపాయలు జమ చేసినారు. అయితే ఎస్సీ విద్యార్థులకు మాత్రం ఇక్కడ ఇంటి నుంచి వెళ్తున్న 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ మెట్రికులేషన్ విద్యార్థులకు 9-10 ఇంటి దగ్గర నుంచి వెళ్తున్న వారికి 10,900 రూపాయలు వేశారు. అయితే దీన్ని ఎంఎస్ఎస్ అంటారు, అనగా మ్యాచింగ్ స్టేట్ స్కీము. ఈ స్కీమ్ నందు రాష్ట్ర ప్రభుత్వం 10,900 రూపాయలు వేసింది. మిగతా 2,100 సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా 2,100 రూపాయలు కూడా త్వరలో మన ఎస్సీ విద్యార్థుల అకౌంట్లో ఖచ్చితంగా పడతాయి. అదేవిధంగా హాస్టల్లో చదువుతున్న ప్రీ మెట్రికులేషన్ 9-10వ తరగతి విద్యార్థులకు 8,800 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకి అకౌంట్లో ఈ 10th క్లాసు 9th క్లాస్ చదివే విద్యార్థులకు 8,800 వేసి రాష్ట్రంలో చదువుతున్న వారికి కూడా మిగతా 4,200 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మిగతా 4,200 రూపాయలు కూడా త్వరలో జమ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు వారికి 5,200 రూపాయలు జమ చేశారు. అయితే వారికి ఇంకా 7,800 రూపాయలు ఇంకా రావాలి కాబట్టి ఆ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా జమ చేస్తారు. ఇవన్నీ ఎస్సీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు గమనించాలని, ఇది కంగారు పడాల్సిన పని లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ నిధులు వారు ఇచ్చే నిధులు మనకి ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో వేశారు. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో 13,000 రూపాయలు ఇస్తానో దానికి ఈ ఫుల్ఫిల్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం వేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన దానికి కేంద్ర ప్రభుత్వం వేసే నిధులు మిగతా నిధులు వేస్తే 13,000 రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి అందినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మనకి వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. కాబట్టి ఎవరు ఎస్సీ తల్లిదండ్రులు పిల్లలు విద్యార్థులు ఎవరు కంగారు పడకుండా ఉండాలని ఈ వీడియోని అందరికి షేర్ చేయాలని చెప్పేసి మీ అందరినీ నేను కోరుతున్నాను. నేను మీ చప్పిడి రవిశంకర్. జై భీమ్.